మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనము. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి క్షేమాన్నిచ్చి ఈ రీతిగా నీ వాక్యము ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు. దేవా, నీ వాక్యమును విత్తన ఉండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి మీ వాక్య ప్రత్యక్షతను దయచేసి మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, చదవబడిన మూల వాక్యమును లాబాను అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరును ఆహ్వానిస్తూ పలుకుతూ ఉన్నాడు. ఇస్సాకు కొరకు వధువును ఎన్నిక చేయడానికి నాహోరు పట్టణము చేరిన ఎలియాజరును తమ ఇంటిలోనికి ఆహ్వానిస్తూ లాబాను పలుకుతూ ఉన్నాడు. అతడు బయట నిలబడనవసరం లేదని, అతనికి కావలసినవన్నీ సిద్ధముగా ఉన్నవని, లోపలికి రమ్మని ఆహ్వానిస్తూ లాబాను ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, మనము కూడా మన పరలోకపు యజమాని అయిన యేసయ్య ద్వారా ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాము. మనము ఆశీర్వదించబడిన వారము. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వాటిని అందుకోవాలి అంటే మనము లోపలికి అడుగు పెట్టాలి. ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవములోనికి అడుగు పెట్టాలి. అప్పుడు విస్తారమైన దీవెనలు మనము స్వతంత్రించుకోగలము. బయట నిలిచి పై భక్తిని చేస్తూ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలకు పాత్రులు కావాలంటే అది అసాధ్యం. మన ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగే కొలది దేవునికి సమీపముగా జీవిస్తూ లోతైన ఆత్మీయ అనుభవాన్ని మనము కలిగినప్పుడు అన్నిటికంటే మిన్నయైన ఆశీర్వాదమైన ఆ నిత్య రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలము. మన కొరకు స్థలము సిద్ధపరచడానికి యేసయ్య వెళ్ళి ఉన్నాడు. ఆయన తిరిగి ఒకానొక దినాన రానయ్యున్నాడు. అప్పుడు తన బిడ్డలైన వారిని చూసి ఆయన ఒక మాట పలుకుతాడు, ఒక పిలుపును ఇస్తాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనము. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రియ దైవజనమా, మరి దేవుని ఆశీర్వాదమునకు పాత్రులమైన మనము ఆ ఆశీర్వాదము ద్వారా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఆత్మీయముగా లోతైన అనుభవములోనికి మనము ఎదగాలి. పై భక్తిని వదిలేయాలి. నామకార్థమైన భక్తిని వదిలేయాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నా హృదయాన్ని దేవుడు సంధిస్తూ ఉండగా గత కాలములో ఎటువంటి భక్తి చేశారో నేను ఎరుగను, కానీ ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దృఢమైన భక్తిని, స్థిరమైన భక్తిని, లోతైన భక్తిని చేస్తూ దేవుడు అనుగ్రహించే ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఆశీర్వాదాన్ని మనము కాపాడుకుందాము. దేవుడు పిలిచిన పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు జాగ్రత్త పడదాం. ఆశీర్వాదమునకు వారసులవుటకే దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. అది భౌతికమైన ఆశీర్వాదములు మాత్రమే కాదు, కానీ నిత్య రాజ్యమును స్వతంత్రించుకునే కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ కృప నుండి తొలగిపోకుండా అంతము వరకు కాపాడుకుందాం. స్థిరమైన భక్తిని కొనసాగిద్దాం. ఆశీర్వాదానికి నిజమైన వారసులవుదాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఈ వాక్యము వింటున్నారో వారి జీవితాలలో నామకార్థమైన భక్తిని కాల్చివేసి
లోతైన భక్తి జీవితంలోనికి నడిపించి శాశ్వతమైన నిత్యరాజ్యమును నీ ఆశీర్వాదము ద్వారా స్వతంత్రించుకునే కృప దయచేయమని నన్ను జ్ఞాపకం చేసుకునమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యెరూషలేమున 11 సంవత్సరములు ఏలిన యూదా రాజులు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.